విశాఖ జిల్లా మధురవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరుల సంఘం పెన్ డౌన్ నిర్వహించింది. రిజిస్ట్రేషన్ కార్యకలాపాల్లో ప్రైవేటీకరణ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ ప్రైవేటీకరణ అమలు చేస్తే ప్రజల ఆస్తులకు భద్రత ఉండదని, దస్తావేజు లేఖరులు ఉపాధి కోల్పోతారని తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన 396 జీవోను వెంటనే రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. నేడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ 396 జీవోని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ విధానం వల్ల పూర్తిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది 396 ప్రవేశపెట్టినందువలన ఇటు ప్రజలకి అది రాష్ట్రం రైతుకి పూర్తి ఇబ్బంది జరుగుతుంది. పూర్తిగా దస్తావేజు లేఖలు తొలగించే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఎంత వేగంగా ఎంత త్వరితగతిగా ప్రభుత్వం ఉపసంహరించుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇది ఒకరితో తొలగి విషయం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది నిరుద్యోగులు అవుతారు. నాడు వాలంటీర్లు 5 లక్షల మంది అయితే నేడు 6 లక్షల మంది నిరుద్యోగులు అవుతారు. ఇదంతా ప్రభుత్వంపై భారం పడుతుంది. తప్పకంటే దీని మీద వ్యతిరేకత ఏర్పడుతుంది. దీనికి గవర్నమెంట్ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఎదురవుతుంది. ఈనాడు ఒక దస్తావేజు రాయడానికి సుమారు 2 గంటల సమయం పడితే ఇది ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు ఎన్ని దస్తావేజులు రాసి ఎన్ని డాక్యుమెంట్లు మిషన్కి అప్పగించగలరు? అలాంటి తప్పుడు విధానాలు ఆలోచన ఒక్కసారి వెలుగు తిరిగి చూసుకొని ప్రభుత్వంపై మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ విధానాన్ని మీరు స్వచ్ఛ పలకండి, ప్రజలకు న్యాయం చేయండి, ప్రజల ఆస్తులు కాపాడండి.